నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలి మిత్రారా, ఒకసారి ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. ఎంతమంది పద్మశాలీలు పద్మశాలి సమాజం గురించి, పద్మశాలి సమాజ స్థితిగతుల గురించి ఎంతమంది పద్మశాలీలు ఆలోచిస్తున్నారు? ఒకసారి ప్రతి పద్మశాలి బిడ్డ గుండె మీద చేతులు ఆలోచించండి. ఇప్పుడు పద్మశాలి సమాజం గురించి ఆలోచించాల్సిన బాధ్యత పద్మశాలి బిడ్డల పైన ఉంటుంది కదా. వేరే గ్రూపులు ఆలోచించరు కదా. ఒకసారి ఆలోచించండి. పద్మశాలి సమాజం మేధావుల సమాజం అంటున్నాం కదా. ఆ మేధస్సు తన సమాజానికి కూడా పనికి రాకపోతే ఉండేందుకు, లేకుంటేందుకు? ఇట్లంటే మీరు బాధపడతారేమో. ఇలా పద్మశాలీల జనాభా ఇంత ఉన్నప్పటికీ, ఇంత ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు గుర్తిస్తలేవు. పద్మశాలి సమాజం క్రమేణా రాజ్యాధికారానికి దూరం అయిపోతే రేపు పద్మశాలీల భవిష్యత్తు ఏంటిది? ఒక్కసారి ఆలోచిస్తున్నారా? అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, అది ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, పద్మశాలి సమాజం గురించి ఆలోచించిన దాఖలాలు కనిపిస్తున్నాయా? కేవలం ఎన్నికల సమయంలో తప్పించి, ఎన్నికల సమయంలోనే ఆయా పార్టీలకు పద్మశాలి సమాజం గుర్తుకొస్తుంది. ఓట్లు కావాలి కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత పద్మశాలి సమాజాన్ని ఈ స్థానికి ఎక్కడ పడుతున్నాం మనం. అరే, పద్మశాల జనాభాతో, పద్మశాల ఓటు బ్యాంకుతో మేము గత కొన్ని సంవత్సరాలు చెప్తూనే ఉన్నాం, రాజకీయాలు శాసించవచ్చు అని చెప్తున్నాం. పద్మశాలి సమాజ ఓటు బ్యాంకుతో రాజకీయ పార్టీల గెలుపు ఓటలు తారుమారు చేయవచ్చు. అంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ పద్మశాలి సమాజం గురించి పట్టించుకోవట్లేదు. మన లోపం ఎక్కడున్నది? ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించండి. ఒకసారి ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించండి. ఇలా ఏ ప్రభుత్వం అధికారం రానివ్వండి, పద్మశాలి సంక్షేమం గురించి ఎక్కడైనా ఆలోచించిన దాఖలాలు ఉన్నాయా? అది రాష్ట్ర బడ్జెట్లో కావచ్చు, ఏ బడ్జెట్లో అయినా సరే పద్మశాలి సమాజానికి సంక్షేమం గురించి ఏదైనా ఆర్థిక వాటా ప్రకటించినటువంటి దాఖలాలు ఉన్నాయా? పోనీ పద్మశాలి సమాజం పక్కన పెడదాం, కళాకం చేసుకొని బతుకుదాం మనం. కనీసం పద్మశాల కులవృత్తి అయినటువంటి నేత వృత్తిని, చేనేత వృత్తిని కాపాడుతున్న నేత కార్మికుల, చేనేత కార్మికుల సంక్షేమం గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? వారికి ఉపాధి కల్పించాలని ఆలోచన కానీ, కనీసం నేత కార్మికులు, ఇప్పుడు ఏ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకోరండి, నేత కార్మికులు విధి లేకనో, బతికే ధైర్యం లేకనో, లేక ఎక్కడ దిక్కుతో ఆత్మహత్య చేసుకుంటే కనీసం మానవత దృక్పథంతో వారి కుటుంబానికి నష్టపరిహారం ఆలోచన ఏ ప్రభుత్వానికి రాదు. పద్మశాలి సోదరులకు కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచించండి. ఒక పద్మశాలి బిడ్డగా ఆవేదనతో మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇలా పద్మశాలి సమాజం గురించి ఏ రాజకీయ పార్టీలు పట్టించుకుంటలేవు. నేత కార్మికుల సంక్షేమం గురించి ఏ రాజకీయ పార్టీలు పట్టించుకుంటలేవు. వాళ్ళు దినదిన గండంగానే బతుకుతున్నారు. కనీసం వాళ్ళు బతకలేకపోతే నష్టపరిచి దిక్కు దివారం లేదు. కాబట్టి పద్మశాలి సోదరులారా, దయచేసి చెప్తున్నా మీ అందరికి, ప్రతి పద్మశాలి బిడ్డకు, మీ పద్మశాలి బిడ్డగా దండం పెట్టి చెప్తున్నా. పద్మశాలి బిడ్డలమైన మనము మొట్టమొదటి మన సమాజం గురించి ఆలోచిద్దాం. రేపు నష్టపోయేది మన సమాజమే. రేపు భావితరాల్లో ఉండేది మన సామాజిక వర్గమే, మన వాళ్ళే. కాబట్టి నేను పద్మశాలి బిడ్డ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా పద్మశాలి సమాజం గురించి ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించాల్సిందే. మనము రాజకీయంగా ఎదగాల్సిందే, మనము హక్కులు సాధించుకోవాల్సిందే. పద్మశాలి బిడ్డల ఓనయ్యకు మోతాదు లేవు అని చరిత్రకు చాటి చెప్పాల్సిందే. ఆ చెప్పాల్సిన బాధ్యత ఒక వాసా లక్ష్మణ పైన కాదు, నేను పద్మశాలి బిడ్డ అనుకునే ప్రతి పద్మశాలి బిడ్డపై ఉంది. మిత్రులారా, ఆలోచించండి. మీరు కూడా పద్మశాలి సమాజం బాగుండాలంటే ఏ విధంగా ముందుకెళ్దాం, ఎట్లా ముందుకెళ్దాం, ఏ విధంగా రాజకీయంగా ముందుకెళ్దాం, ఏ విధంగా పద్మశాలి సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం అని మీరు కూడా మరి మాట్లాడాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వీడియో చేసి పంపించండి. లేదు సలహా చూసినప్పుడు మాకు తెలియజేయాలంటే కూడా నా వాట్సాప్ పంపించండి. ప్రతి పద్మశాలి బిడ్డకు ఒకటే చెప్తున్నాను, మీకు దండం పెట్టి, నేను పద్మశాలి బిడ్డ అనుకునే ప్రతి పద్మశాలి కుల బాంధవుడు పద్మశాలి సమాజం గురించి ఆలోచించాల్సిందే. ప్రతి పద్మశాలి మిత్రులు పద్మశాలి చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మరో పద్మశాలి మిత్రులు షేర్ చేయండి. ప్రతి పద్మశాలి బిడ్డకు మళ్ళీ చెప్తున్నాం, మనం తలుచుకుంటే రాష్ట్ర రాజకీయాల్ని కాదు, దేశ రాజకీయాలు శాసించవచ్చు. ఇక్కడ ఎవడు ముఖ్యమంత్రి ఉండాలో శాసించే శక్తి మనకున్నది, అక్కడ ఎవడు ప్రధానమంత్రి ఉండాలో శాసించే శక్తి కూడా మనకున్నది. ఆ శక్తి గురించి మనం పద్మశాలి చేసి మాట్లాడుకుందాం. జై పద్మశాలి. 20 నియోజకవర్గాలు శాసించవచ్చు మనం తలుచుకుంటే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడు ఉండాలో మనము శాసించే శక్తి మనకున్నది. కానీ
మన బలం మనకు తెలియకుండా మనతో ఏం కాదని చెప్పి నిశ్శబ్దంగా ఉంటున్నాం కాబట్టి ఇలా బానిసత్వంలోకి వెళ్ళిపోయినాం. నేత నేసిన కద్దరు రాజ్యమేలుతుంటే ఆ కద్దరు నేసిన నేత నా కాటికెళ్ళిపోతున్నాడు. చేతిలోని నూలు పోగు చూరుకు వేలాడుతున్నది ఉరితాడై. మరి ఇప్పుడు ఆ చూరుకు వేలాడు చచ్చిపోవడా లేక తెగించి కొట్లాడనేది ప్రతి పద్మశాలి బిడ్డ మీద ఆధారపడుతుంది.